దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్కు ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ జమ్మూ కాశ్మీర్కు కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాదాపు 10 ఏళ్ల తర్వాత 90 అసెంబ్లీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఎప్పుడు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి? లివిల్, ఈసీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి? మధ్యాహ్నం 3 గంటలకు ఈసీఐ ప్రధాన కార్యాలయంలో శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్ బృందం అంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈసీఐ బృందం పర్యటించింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితిని కల్పించిన శాంతి నిధులు, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ అన్నింటిపైన కూడా ఫోకస్ చేసింది. ఇక్కడ అన్నింటిపైన సమీక్ష చేసింది. అక్కడ ఉన్న సిఎస్సీ, డీజీపీతో పాటు పలు రాజకీయ పార్టీలతో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టు ఇప్పటికే ఈసీఐ ప్రకటించింది. ఏదైతే ఇటు మహారాష్ట్ర కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్, ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్ గతంలో ఎన్నికలు జరగాలి, కానీ ఇన్ని రోజులు కూడా ఎన్నికలు శాంతి భద్రతల విషయంలో ఎన్నికలు జరపకపోవచ్చు. ఏదో ఖచ్చితంగా ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతోనే ఈసీఐ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పర్యటించింది. ఇటు హర్యానా సంబంధించి ఇటు మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని బై ఎలక్షన్స్ తో పాటు ఏదైతే ఉప ఎన్నికలు ఉన్నాయో ఆ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది. ముఖ్యంగా వాయనాడు సంబంధించి రాహుల్ గాంధీ వాయనాడు ప్లస్ ఇక్కడ యూపీలో గెలిచిన నేపథ్యంలో ఒకటి ఇప్పటికీ రాజీనామా చేస్తారని చెప్పారు. అక్కడ ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ఉప ఎన్నిక వస్తుంది. కొంతమంది శాసనసభ్యులు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా బై ఎలక్షన్స్ నేపథ్యంలో ఉప ఎన్నికలతో పాటు ఈ పలు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ 3 గంటలకు ప్రకటించిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు అనేది మాత్రం తెలియనుంది. అప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించిన కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అధికారులు శాంతి భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయాలి. ఏదైతే ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం చెంది శాంతి భద్రతలకు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మరింత భద్రత కట్టుదిట్టం చేసేందుకు పలు మార్లు అక్కడ పర్యటించి అక్కడ పోలీసు అధికారులతో సమీక్షలు చేశారు. 3 గంటలకు ఈ సమస్యలు అన్నింటినీ వివరిస్తూ 3 గంటలకు ఈసీఐ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం చేస్తారు. మీడియా సమావేశంలో షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి పెట్టాం. రైట్ లివిల్.